మహాలక్ష్మి పథకంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వం మరి మంజూరు చేసినటువంటి ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో 500లకు సిలిండరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చిన సందర్భంగా 500లకు సిలిండరు మహాలక్ష్మి పథకం ద్వారా మంజూరు అయినటువంటి పత్రాలను మహిళలకు అందజేయడానికి ఇచ్చేసినటువంటి మరి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేత్రి సినన్న గారికి, ఈ యొక్క వార్డు మరి ఇన్ఛార్జి మాజీ సర్పంచ్ అరుణ శ్రీనివాస్ గారికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నిజాజాలి గారికి, జేసీబీ రాము గారికి, మరి అదేవిధంగా మేస్త్రి బాబు గారికి, బాలరాజు గారికి, యుగంధర్ బాబు గారికి, రవి గారికి, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మీ అందరూ ఇవన్నీ కూడా ఉండే పార్టీ మీరు వచ్చి మాకు ఎన్నికలప్పుడు 500 సిలిండర్ ఇస్తాను ఏమైనా మీరు అడగలే. మన ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారే మంజూరు చేసి ఈరోజు మీ ఇళ్ళ దగ్గరికి మన ఎమ్మెల్యే జిఎంఆర్ ఈ మధుసూదన్ రెడ్డి ద్వారా మమ్మల్ని పంపించి మీకు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడానికి, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడానికి, కాబట్టి ఇవన్నీ కూడా మీకు మంజూరు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీని చేయాల్సినటువంటి పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే మొన్న ఎన్నికలు ఆదరించిందో తోడుగానే కాంగ్రెస్ ఉంటేనే మేమంతా బాగుంటాం, మా ఇంటికి వచ్చి వాళ్ళు పథకాలు అందిస్తారు, మమ్మల్ని చూసుకుంటారు అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ఉండాలి అని చెప్పి మీరు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కొన్ని అపోహల నుంచి బయటపడాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటే మీ ఇంటి దగ్గరికి పథకాలు వస్తాయి. గడిచిన 10 ఏళ్ళలో మీకు జరిగినది ఏంటి? మీరు పోయి వాళ్ళ ఇంట్లో పండు తిరిగిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీ ఇంటికి వచ్చి పథకాలను ఇస్తుంది. కాబట్టి ఏది మంచిది? మన ఇంటికి వచ్చి ఇచ్చింది మంచిది. ఎవరు ఇస్తారు అట్లా? కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇస్తారు, సోనియా గాంధీ ఇస్తుంది, మన మాట్లాడినాక నువ్వు మాట్లాడాలి అది ఒకరేనుకోరా ఓకే. కాబట్టి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం, మీ ఇంటికి వచ్చి పథకాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు, ఇలాగా ఉండండి. ఏది కావాల్సిన చేయడానికి ఇక్కడ మన మాజీ సర్పంచ్ అరుణ శ్రీనివాస్ గారు ఉన్నారు, మేస్త్రి సినన్న ఉన్నాడు. ఏ పని కానీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీ ఎంత ఉంటుంది. మనందరి కొరకు పనిచేసే మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు మీ వెంట ఉంటాడు. మీకు కావాల్సిన అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి గారి ద్వారా తెచ్చి మీకు ఇస్తాడని చెప్పి మనం చెప్తున్నాం. అక్కడ మళ్ళు మంచిది పద్మమ్మ, తిరుపతమ్మ, నిర్మలమ్మ, పెద్దమ్మ, మీ అందరికీ నమస్కారం. మహేంద్రమ్మ, ఈరోజు మనం అడగకపోయినా ఎన్నికల హామీలోని భాగమైనటువంటి మహాలక్ష్మి పథకాన్ని మన ఇంటికి పంపించిన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు మన కొరకే పనిచేసే నిత్యం మన మధ్యలో ఉండేటువంటి జి మధుసూదన్ రెడ్డి జయమరన్న గారికి, మరి ఈ పథకం అమల్లో భాగస్వామ్యమైన పార్టీకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జిఎంఆర్ గారి నాయకత్వం, జిఎంఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎలక్షన్ టైంలో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చి ఎన్నికలప్పుడు మీకు హామీలు ఏమని 6 గ్యారెంటీలు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, తర్వాత కరెంటు ఫ్రీ ఇళ్లకు, ఆ తర్వాత వచ్చేసి 500కే సిలిండర్. ఈ రకమైనటువంటి హామీలన్నీ కూడా రైతు జిఎంఆర్ గారి నాయకత్వం. జై జిఎంఆర్, జై జిఎంఆర్, కాంగ్రెస్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.